హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆంధ్ర తెలంగాణ రుచులు. ఈరోజు మన స్పెషల్ వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ. అందరికీ చాలా ఇష్టం కదా బిర్యానీ. సో ఎలా చేయాలో ఇక్కడ నేర్చేసుకోండి. సో దీనికోసం మనకు ఫస్ట్ కావాల్సింది వచ్చేసి బ్రౌన్ ఆనియన్. సో నేను అక్కడి నుంచే స్టార్ట్ చేస్తున్నాను. దీనికోసం నేను ఒక 3 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను. వాటిని చాలా సన్నగా పొడవుగా ఇలా కట్ చేసుకోవాలి ఇక్కడ చూపించినట్టుగా. సో వీటిని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. సో ఫస్ట్ మీరు కొద్దిసేపు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవచ్చు. కొంచెం ఇవి కలర్ చేంజ్ అయ్యాక మీరు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్కి మార్చుకోండి. మళ్ళీ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. సో అలా కలుపుతూ ఉంటే మీకు ఈవెన్గా ఫ్రై అవుతాయి. సో ఇప్పుడు ఇంకొంచెం బ్రౌన్ కలర్ వచ్చాక మీరు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోండి. స్టవ్ మంట తగ్గించేసుకొని చిన్నగా పెట్టేసుకోండి. సో అవి ఈవెన్గా అంతా ఫ్రై అయిపోయాక ఇలా బ్రౌన్ కలర్ వస్తాయి. బ్రౌన్ కలర్ వచ్చాక ఇప్పుడు మీరు ఒక ప్లేట్లోకి తీసేసుకుంటే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్లోకి తీసేసుకోండి. సో ఇక్కడ నేను కొలతలన్నీ 1 kg చికెన్కి చెప్తున్నానండి. సో అది నోట్ చేసుకోండి. అండ్ ఇంకొకటి, మనకి ఇక్కడ అన్ని ఈవెన్గా అయితే మనం చాక్తో అయితే కట్ చేసుకోలేము, కొంచెం అటు ఇటుగా వస్తాయి. సో ఇప్పుడు చికెన్ని మనము ఎప్పుడైనా సరే మ్యారినేషన్ అనేది చాలా టైం ఉంటేనే మనకి బిర్యానీ అనేది టేస్ట్గా ఉంటుంది. అంటే చికెన్ ఉడకడము అదంతా జ్యూసీగా రావడం అనేది మ్యారినేషన్ మీరు ఎంత ఎక్కువసేపు చేస్తే అంత బాగా వస్తుంది. సో ఇప్పుడు ఈ చికెన్ని ఒక బౌల్లోకి తీసుకొని ఒక 2 టీ స్పూన్స్ కారం వేసాను. అలాగే 1.5 టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. తర్వాత దీంట్లోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 1/4 టీ స్పూను జీలకర్ర పొడి, ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా, ఒక 2 టీ స్పూన్స్ ధనియాల పొడి. ఇక్కడ వచ్చేసి 1.5 నిమ్మకాయ తీసుకున్నాను, దానికి జ్యూస్ తీసుకొని కలిపాను. సో ఇక్కడ నేను జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా కలిపాను, అది కొంచెం రికార్డింగ్ మిస్ అయిపోయింది అది. సో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని ముందు ఇదంతా బాగా కలుపుకోవాలి. కలుపుకుంటే ఇది ముక్కలకి బాగా పడుతుంది, అంత మసాలా అంతా బాగా పట్టుకుంటుంది. సో ఇప్పుడు వచ్చేసి మనం ఒక 2 టీ స్పూన్స్ బిర్యానీ మసాలా, తర్వాత కొద్దిగా ఒక 1/2 టీ స్పూన్ సాజీరా, తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్స్ పెరుగు, కొంచెం చిక్కగా ఉండే పెరుగు తీసుకోండి. సో ఇక్కడ వచ్చేసి నేను పచ్చిమిరపకాయలు ఈ సైజు ఇంత పొడవు ఉండేవి 4 వేసాను నేను. మీకు ఇందులో హాఫ్ ఉండేవి దొరుకుతాయి కదా మోస్ట్లీ. సో ఒక 8, అంటే మీరు తినే కారాన్ని బట్టి 6 నుంచి 8 వేసుకోండి. సో ఈ పచ్చిమిరపకాయలు, 2 బిర్యానీ ఆకులు, ఒక జాపత్రి, 2 అనాస పువ్వులు, దాల్చిన చెక్క ఒక 1 ఇంచువి ఒక 3 పీసెస్ వేసుకుంటే సరిపోతుంది. ఒక 3 లవంగాలు, మీకు మసాలా ఎక్కువ కావాలంటే ఇంకో లవంగం యాడ్ చేసుకోండి. ఒక 4 యాలక్కాయలు. ఇక్కడ వచ్చేసి బ్రౌన్ ఆనియన్ మనం ఇందాక వేయించి పెట్టుకున్నాం కదా, వీటిని నేను కొంచెం నలిపేసి వేస్తున్నాను. మీకు కావాలంటే మిక్సీకైనా వేసుకోవచ్చు. కొద్దిగా, అంటే మరీ మెత్తగా చేసేయకండి పేస్ట్గా, కొంచెం కచ్చపచ్చగా ఒక 2 సార్లు పల్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది. సో ఇది నేను నలిపేసి వేసేసాను. మనం కలిపినప్పుడు కూడా అంతా మొత్తం మ్యాష్ అయిపోతుంది అది ఆనియన్. సో ఇక్కడ మళ్ళీ మనం ఇందాక ఆనియన్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంది కదా, నేను అదే ఆయిల్ యూజ్ చేస్తున్నాను. అదే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఆ ఆయిల్ కొద్దిగా వేసుకొని ఒక 3-4 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకున్నాను. ఎంత వేసుకొని ఒకసారి మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇంకా దీంట్లోకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి పుదీనా అండ్ కొత్తిమీర. పుదీనా ఎక్కువ క్వాంటిటీ ఉంటే బెటరు. సన్నగా చాప్ చేసుకొని అవి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. మొత్తం ఒకసారి మసాలాలు, ఆనియన్, ఇవన్నీ పుదీనా కొత్తిమీర అంతా ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఏంటంటే ఒక ఫోర్క్ తీసుకొని అన్నింటికి ఇట్లా గుచ్చుతుంటే మనకి మసాలాలు అనేటివి ఈ మ్యారినేషన్ టైంలో అంతా చికెన్ పీసెస్ బాగా అబ్జర్వ్ చేసుకుంటాయి. సో ఇలాంతా మ్యారినేషన్ చేసుకున్నాక దీన్ని ఒక 3 అవర్స్, మినిమం 3 అవర్స్ మ్యారినేషన్ చేయాలి. లేకపోతే మీరు ముందు రోజు నైట్ మ్యారినేషన్ పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని నెక్స్ట్ డే చేసుకుంటే సరిపోతుంది. సో ఇవి కొంచెం ఇంకా బ్రౌన్ ఆనియన్స్ పక్కన పెట్టుకోండి, మళ్ళీ బిర్యానీ చేసేటప్పుడు యూజ్ చేయొచ్చు. ఇక్కడ రైస్ వచ్చేసి మీకు పీసెస్ ఎక్కువ కావాలంటే కనుక కొంచెం రైస్ తగ్గించుకోండి. 1 kgకి 1 kg రైస్ వేసుకోవచ్చు. పీసెస్ ఎక్కువ కావాలనుకుంటే కొద్దిగా తగ్గించుకోండి.
ఈ రైస్ని ఇప్పుడు ఒక 2 సార్లు శుభ్రంగా కడుక్కొని ఒక 1 అవర్ అయినా నానబెట్టుకోవాలి. ఎంత బాగా నానితే మనకి బిర్యానీ అంత బాగా వస్తుంది. ఇక్కడ వచ్చేసి ఇది బాయిల్ చేసుకోవడానికి ఒక గిన్నెలో వాటర్ పెట్టుకొని స్టవ్ మీద దాంట్లోకి 2 బిర్యానీ ఆకులు, ఒక జాజికాయ, 2 అనాస పువ్వులు, దాల్చిన చెక్క ఒక 3 1 ఇంచువి, తర్వాత జాపత్రి కొద్దిగా, ఇది కొద్దిగానే వేసుకోండి, మరీ ఎక్కువ వేసుకున్న స్మెల్ వచ్చేస్తుంది అది. తర్వాత సాజీరా ఒక 1/2 టీ స్పూను, 3 లవంగాలు, 4 యాలక్కాయలు. ఇక్కడ ఉప్పు మనకి ఎలా అంటే వాటర్ టేస్ట్ చేస్తే మనకి సాల్ట్ వాటర్, సీ వాటర్, సముద్రపు వాటర్ ఉంటాయి కదా, అలా ఉండాలి. అంత ఉప్పు వేసుకోవాలి. అలా వేసుకుంటేనే మనకి అన్నంకి కరెక్ట్గా ఉప్పు సరిపోతుంది. తర్వాత దీంట్లోకి మనం ఆనియన్ ఫ్రై చేసుకున్నప్పుడు ఇంకా మిగిలింది కదా ఆయిల్, ఆ ఆయిలే వేసుకోవాలి. ఆయిల్ వేసుకుంటే మనకి అన్నం అనేది పొడి పొడిగా వస్తుంది. సో ఇప్పుడు అలా బాయిల్ అవుతున్నాయి కదా వాటర్, ఆ టైంలో మనం ఈ రైస్ వేసేసుకోవాలి. నానబెట్టుకున్న రైస్ వేసేసుకొని ఇక్కడ మీరు సాల్ట్ చెక్ చేసుకోండి. వాటర్ చెక్ చేస్తే సాల్ట్ మనకి సముద్రపు నీళ్ళలాగా టేస్ట్ రావాలి. అప్పుడే మనకి రైస్కి బాగా ఉప్పు అనేది రైస్కి పట్టుకొని ఉంటుంది. సో ఇక్కడ ఈ లోపల రైస్ ఉడికే లోపల మనం కొంచెం చికెన్ని కొద్దిగా ఫ్రై చేసుకుందాము. దానికోసం ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను. తర్వాత ఈ మ్యారినేషన్ చేసుకున్న చికెన్ ఉంది కదా, ఇదంతా వేసుకోవాలి. ఇదంతా ఒకసారి అంతా స్ప్రెడ్ చేసుకొని ఒక 4 నుంచి 5 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. ఈలోగా మనం రైస్ బాయిల్ అయిపోయింది, అది చెక్ చేసుకుందాం. ఇది 60% మాత్రమే ఉడకాలి రైస్. అది నా కెమెరాకి చూపించడం కొంచెం మిస్ అయిపోయిందండి. అది మనం ప్రెస్ చేస్తే విరిగిపోవాలి, అంతే, మెత్తగా అయిపోకూడదు అది. తర్వాత దీన్ని తీసుకొని లేయర్స్గా చికెన్ పైన వేసుకోవాలి. చికెన్ ఉడుకుతూ ఉంటుంది కదా, దానిపైన అలా లేయర్గా ఒక లేయర్ వేసుకోవాలి ఫస్ట్. కొద్దిగా చూడండి, రైస్ కూడా చాలా పొడి పొడిగా వచ్చింది, మనకి ఎక్కడ స్టిక్కీగా లేదు. సో ఇదంతా వేసుకొని ఒకసారి కొద్దిగా బిర్యానీ మసాలా కానీ గరం మసాలా కానీ మీకు ఏది ఇంట్రెస్ట్ అయితే అది కొద్దిగా స్ప్రింకిల్ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా బ్రౌన్ ఆనియన్, కొత్తిమీర, పుదీనా ఇవి చల్లుకొని కొద్దిగా మనం ముందుగా ఏంటంటే బిర్యానీ చేసే ముందే కొద్దిగా హాట్ వాటర్లో కుంకుమ పువ్వు కలుపుకుంటే అలా ఎల్లో కలర్గా వాటర్ వచ్చేస్తాయి కదా, అవి ఆ వాటర్ వేసుకున్నాను కొద్దిగా. తర్వాత మిగతా రైస్ కూడా వేసేసి సేమ్ అలాగే కొద్దిగా బిర్యానీ మసాలా లేదా గరం మసాలా, తర్వాత కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్, పుదీనా, కొత్తిమీర అండ్ మిగిలిపోయిన కుంకుమ పువ్వు వాటర్ ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకొని పైనుంచి మళ్ళీ నెయ్యి వేసుకోవాలి. మీకు నెయ్యి ఉంటేనే బిర్యానీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. పైనుంచి మళ్ళీ ఒక 2-3 టీ స్పూన్స్ నెయ్యి వేసుకుంటే సరిపోతుంది. సో దీనిపైన నేనైతే ఇలా అల్యూమినియం ఫాయిల్ పెట్టేస్తాను, ఈజీగా ఉంటుంది. లేదంటే మీరు ఫాయిల్ లేకపోతే మీ దగ్గర గోధుమ పిండి ముద్ద ఉంటుంది కదా, చపాతీ పిండి, ఆ చపాతీ పిండిని అయినా పెట్టేసి పైన మూత పెట్టేసి ఫ్లాట్గా ఉండే మూత పెట్టాలి. దానికైతే పెట్టి గట్టిగా ప్రెస్ చేసి పైన ఏదైనా బరువు పెట్టాలి. దీనికైతే మనకి ఏం అవసరం లేదు, ఫాయిల్ పెట్టేసుకోండి. ఫస్ట్ ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద ఉంచాలి. తర్వాత కింద ఒక ప్యాన్ పెట్టుకోవాలి, ఎందుకంటే ఇది మాడిపోకుండా, బిర్యానీ మాడిపోకుండా వస్తుంది దీనివల్ల. ప్లస్ బాగా మనకి లోపల కుక్ అవ్వడం చాలా బాగా కుక్ అయిపోతుంది. తర్వాత ప్యాన్ పెట్టుకొని ఆ బిర్యానీ గిన్నె దీనికి పెట్టేసుకొని తర్వాత ఒక 20 మినిట్స్, ఫస్ట్ 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్, తర్వాత ఒక 20 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. సో బిర్యానీ అప్పటికి ఉడికిపోతుంది, రెడీ అయిపోద్ది మనకి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్నాక మళ్ళీ ఒక 15-20 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసుకొని చెక్ చేసుకోవాలి. చూడండి, రైస్ కూడా చాలా పొడి పొడిగా వచ్చింది మనకి. మీకు పీసెస్ కూడా చూపిస్తాను ఎలా ఉడికాయో. చూడండి అలా విడిపోయింది మొత్తం, పీస్ కూడా చాలా మెత్తగా ఉడికిపోయింది. రైస్ నేను ఎలా తీసినా కూడా నాకు పొడి పొడిగానే వస్తుంది, అసలు ఇక్కడ స్టిక్కీగా అతుక్కోలేదు. అంతే అండి, టేస్టీ చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ముక్క కూడా మీకు చూపిస్తాను, జ్యూసీగా కూడా వచ్చిందండి, చాలా బాగా చూడండి, జ్యూసీగా ఉంది చికెన్ ముక్క కూడా. ఎంతో టేస్టీ చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఇంట్లో చేసుకొని ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.